మేము విధ్వంసం చేసినా సరే మీ అభివృద్ధి క్రెడిట్ మాకే ఇవ్వాలి. మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు తెచ్చినా అందులో మా జగనన్నే ఎంఓయూలు కుదుర్చుకొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అహర్నిశలు పాటుపడ్డారు. గడిచిన 5 సంవత్సరాలు అంటే ఆయన పాలనా హయాంలో అద్భుతమైన అభివృద్ధికి ఆయన నాంది పలికారు అని చెప్పి పోర్ట్రేట్ చేసే ప్రయత్నం వైసీపీ నేతలు ఆ పార్టీ అయితే చేస్తా ఉంది. అసలు ఎందుకు ఇంత మతలబ్బు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన కాన్సన్ట్రేట్ గా రాజకీయాలు మంచిగా చేయలేకపోతున్నారు, కారణం ఏంటి అనేటువంటి విశ్లేషణలు అయితే ఇప్పుడు వస్తా ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. రాష్ట్రంలో ఏ చిన్న పరిశ్రమ వచ్చినా అది తమ వల్లే సాధ్యమైందని వైసీపీ సోషల్ మీడియాలో పోస్టర్లు వేసుకోవడం, అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మనం నిత్యం చూస్తా ఉన్నాం ఇటీవల కాలంలో. ఇప్పుడు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సిల్ఆర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ 1.5 కోట్ల భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ క్రెడిట్ వార్ అయితే మొదలైంది. ఎందుకు ఈ క్రెడిట్ వార్? జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో చేసింది చెప్పుకోలేకపోయాం, మేము మా హయాంలో అద్భుతమైనటువంటి క్రెడిట్ పొందేటువంటి కార్యక్రమాలు మేము చేశాం అని చెప్పి అప్పుడు చెప్పుకోలేకపోయాం, ఇప్పుడు కూటమి హయాంలో మేము చెప్పుకోవాల్సి వస్తుందంటూ ఆయన బాధపడతా ఉన్నారు. నిజంగా అంటే ఈ వైసీపీ వాదన ఎలా ఉందంటే, మనం ఒకసారి చూసుకుంటే గనక సాధారణంగా కూటమి ప్రభుత్వం హయాంలో ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ ప్రాజెక్టు పట్టాలెక్కినా మేము గతంలోనే ఎంఓయూ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చింది, లేకపోతే ఈ పరిశ్రమలు వచ్చాయి, ఈ పెట్టుబడులు వచ్చాయి అని చెప్పడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిపోయింది ఇటీవల కాలంలో. కియా మోటార్స్ దగ్గర నుంచి గూగుల్ ఏఐ హబ్ వరకు ప్రతి దానికి తమ విజన్ అని ట్యాగులు తగిలించుకుంటా ఉంటారు. నిజంగా విజనరీ లీడర్ అని చంద్రబాబు నాయుడు గారిని చెప్తా ఉంటారు. దాన్ని అరువు తెచ్చుకున్నారో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజనరీని ఈయన తగిలించుకున్నారనమాట. అంటే మనం ఒక రకంగా చూస్తే గనక అడ్డంకులు ఒకవైపు వర్సెస్ క్రెడిట్ అనే అంశాన్ని మనం పరిశీలనగా గమనిస్తే క్రిస్టల్ క్లియర్ గా మనం వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే అడ్డంకి అనేది గతంలో ఎలా ఉంది అని మనం చూద్దాం. ఇప్పుడు ఒకవైపు పరిశ్రమలను అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేయడం. అంటే ఎవరు పిటిషన్లు వేశారు? గతంలో మెయిల్ ఎవరు పంపారు? సింగపూర్కు మెయిల్ ఎవరు పంపారు? పెట్టుబడిదారులకు వేరే దేశాల నుంచి లేకపోతే వేరే ప్రాంతాల నుంచి పెట్టుబడుల కోసం ఏపీకి వస్తామనంటే రావద్దు, మేము రావని కాస్ట్ చేస్తాం, ఈ రాష్ట్రంలో మీరు ఏదైనా పెట్టినా సరే మేము వచ్చిన తర్వాత దాన్ని మేము సర్వనాశనం చేస్తామని మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా వార్నింగ్ అయితే ఇచ్చారు. అసలు ఆయన పాలన స్టార్ట్ అవడంతో ప్రజావేదిక కూల్చివేతతోటి విధ్వంస పాలన మాదని ఆయన ఇండికేట్ చేశారు. అయితే పర్యావరణ అనుమతుల పేరుతోటి అడ్డంకులు సృష్టించడం వంటి పనులు చేస్తూనే మరోవైపు పరిశ్రమల ఘనతను మాత్రం తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వాస్తవాలు మనకి కళ్ళ కట్టిడి కనపడతా ఉన్నాయి. అసలు ఇప్పుడు వాస్తవం ఏంటో అంటే పెట్టుబడుల విషయంలో అసలు ఎవరిది క్రెడిట్ అనేది మనం క్లియర్ గా వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నిజానికి చంద్రబాబు నాయుడు గారి చొరవ, కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్లే ఈ 1.5 కోట్ల భారీ పెట్టుబడి ఖరారైంది అనేది వాస్తవం. కానీ శంకుస్థాపన ముగియగానే ఇది మా హయాంలోనే మొదలైంది అని చెప్పడానికి వైసీపీ శ్రేణులు మాత్రం ఏదో ఒక పాత లింక్ తో సిద్ధంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. బాబాయ్ క్రెడిట్ మాత్రం వద్దు మనకి. ఇప్పుడు బాబాయ్ని మరి ఎవరు చంపారు ఏంటి అనేది ఆ క్రెడిట్ అనేది వద్దంట. అది మాత్రం నారాసుర రక్త చరిత్ర అని మనం రాస్తాం. అంటే మనమే చేస్తాం, మనమే రాస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది నేను నా మాట కాదండి, ప్రజలు అడుగుతా ఉన్నారు. పులివెందుల ప్రజలు ముఖ్యంగా, అలాగే కొంచెం సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు అసలు బాబాయ్ విషయాన్ని ఎందుకు పక్కన పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? సునీత గారికి ఎందుకు వెన్నుదన్నుగా నిలవట్లేదు, సపోర్ట్ గా ఉండలేదు? తల్లిని ఎందుకు బయటికి గెంటేశాడు? సరే, నెంబర్ 1 బాబాయ్ గారి గురించి తీసుకుందాం. మరి బాబాయ్ క్రెడిట్ వద్దా? అంటే ప్రతిదాన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మరి సుపారీ కుదిరించింది ఎవరు? గూగుల్ టేక్అవుట్ ఎవరి వైపు వేలు చూపిస్తున్నాయి? మరి అప్రూవర్ గా మారిన దస్తగిరి ఏం చెప్పాడు? మరి అన్ని ఆలోచించాలిగా. ఆ క్రెడిట్ వద్దా మీకు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే క్లియర్ గా క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు అంత దిమాక్ లేనోళ్ళు అని చెప్పి అనుకుంటున్నాడా? అంటే బాబాయ్ని మీ పులివెందుల్లో అసలు మీ ప్రమేయం లేకుండా, మీ ఆలోచన లేకుండా ఎవరైనా వేసేసే సాహసం చేస్తారా? ఒకవేళ ఆ సాహసం చేస్తే పులివెందులు దాటి బయటికి వెళ్ళి వాళ్ళు బతికి బట్ట గడతారా అన్న అంశాన్ని ప్రజలు అంత ఈజీగా గుడ్డిగా వదిలేస్తారా? మీరేదో బురద జల్లగానే సరిపోద్దా? ఓకే, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి చేతిలో కత్తి పెట్టి చంపేసినారని చెప్పారు కదా, మీరు వెంటనే ముఖ్యమంత్రి అయ్యారు కదా 2 నెలల లోపులోనే. 2 నెలల్లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు దోషి అని చెప్పి ప్రజా కోర్టులో అంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలకు మరి ఇదిగో వీళ్ళే చంపారు, ఇగో ఆధారాలని చెప్పి మీరు జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయత, క్రెడిబిలిటీ, మానవత్వం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కలిగి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలనుకున్న వ్యక్తి ఇదిగో మా బాబాయ్ని చంపేశారు, 30 ఏళ్ళు నన్నే సీఎం చేయండి, నేను చాలా మానవతావాదిని, హత్య రాజకీయాలు చేసేవాడిని కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకోవాలి కదా. అంటే ప్రజలంటే లెక్కలేదా? అంటే ప్రజలంటే వీళ్ళు నన్ను ఏం చేస్తారులే, నేనేం మాయమాటలు చెప్పి నమ్మేస్తారులే. గూగుల్ టేక్అవుట్ మరి అవినాష్ రెడ్డి వైపు చూపినా అంటే 2 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు, 3.5 గంటలు ఈ ప్రాంతంలో వివేక గారిని చంపే రాత్రి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు అవినాష్ రెడ్డితో ఫోన్ కాల్ ఎందుకు మాట్లాడారు చెప్పండి. ఇవన్నీ కూడా మరి క్రెడిట్ వద్దా మీకు? గూగుల్ టేక్అవుట్ అంటే ఫేక్ అంట, అది ఒక ఫేక్, ప్రామాణికత లేదని చెప్పి అవినాష్ రెడ్డి చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో మరి బాబాయ్ని అంత దారుణంగా తెగనరికి చంపితే హెలికాప్టర్ మాట్లాడుకొని భార్య భర్త వెంటనే హైదరాబాద్ నుంచి పులివెందులు పోవద్దా? కారు ప్రయాణంలో హ్యాపీగా తాపీగా చక్కగా ఆయన కారులో ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళిపోతారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సరే వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విన్నారని చెప్పు, మరి ఎందుకో తెలియదు కానీ సమ్ యాదవ్ బీసీ బిడ్డ, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళ పాపం డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిన వ్యక్తి కొంతకాలానికి చనిపోతాడు, ఎందుకంటే ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయని. అలాగా 6 సాక్షులు, ప్రముఖమైనటువంటి సాక్షులు చనిపోతా ఉన్నారు. అంటే మరి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ క్రెడిట్ వద్దా మీకు? అంటే మీకు కావాల్సిన క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు విదేశాలు వెళ్ళి చక్కగా వాళ్ళ కష్టాలు వాళ్ళ పడి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ పడి చక్కగా మరి ఆంధ్రప్రదేశ్ యువత ఉద్యోగాలు కావాలని చెప్పేసి పెట్టుబడులను ఆకర్షిస్తుంటే, అంటే ప్రపంచంలోనే అమెరికా తర్వాత ఏపీలో వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు ప్రయత్నం చేసి తీసుకొస్తే ఆ క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి చెబుదామా? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అసలు అంత ఎందుకండి? వాళ్ళ తల్లి గారు వలవలా ఏడ్చింది, వాళ్ళ చెల్లెలు ఏడ్చింది, వాళ్ళ క్యారెక్టర్ ని అసాసినేట్ చేసే ప్రయత్నంగా చేశారు. అంటే కుటుంబ సభ్యుల్ని ప్రేమించాలని వ్యక్తి హ్యూమానిటీ గురించి మాట్లాడే హక్కుందా? విలువలు, విశ్వసనీయత, ప్రేమ, ఆప్యాయత ఆ పదాలు పలిగే హక్కుందా? లేదు. అన్న పదానికి కళంకం జగన్మోహన్ రెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అన్నగా ఉంటే శత్రు అవసరం లేదు. నా మాటలు కాదండోయ్, షర్మిల గారు చెప్పిన మాట. ఆవేదంతో తన గెలుపు కోసం ఎండనక వాననక పగలనక కష్టపడి జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి 2019లో ఆయన గెలుపు కోసం ఎంతగానో పరితపించి అహోరాత్రులు నిద్రలేని రాత్రులు గడిపినటువంటి షర్మిల గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాటలు మాట్లాడుతున్నారో అది కూడా మరి మనం తీసేద్దామా? అంటే ఎంత నీచం అండి. ఇప్పుడు షర్మిల గారిని ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ అంటారు, సునీత గారిని చంద్రబాబు నాయుడు గారు కోవర్ట్ అంటారు. చివరికి రీసెంట్ గా ఆయన తల్లి విజయమ్మను కూడా 9 మాసాలు మోసి పేగు దించుకొని కన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారికి, విజయమ్మ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ నడుస్తుందని అంటున్నారు. సిగ్గుండాల మామూలుగా. కన్న తల్లి నీ గురించి కాకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు పనిచేస్తారు? అసలు ఎవరి మీద నిందలేస్తున్నా అర్థం అవుతుందా? నీ క్యారెక్టర్ పూర్తిగా డ్యామేజ్ అవ్వదా? రేపు నేను గెలిపిస్తారా అని ప్రజలైతే అడుగుతా ఉన్నారు. సో ఈ క్రెడిట్ చోరీ జగన్మోహన్ రెడ్డి గారికి సర్వసాధారణం అయిపోయింది. చివరిగా నేను ఇక ముగింపులోకి వచ్చాను. అంటే పరిశ్రమలు రావడం రాష్ట్ర భవిష్యత్తుకు ముఖ్యం వాస్తవానికి, కానీ వచ్చిన ప్రతి దాన్ని కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూడడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని ప్రజలే ఆలోచించాలి. ఏదేమైనా వాస్తవాలని, మీకు తెలిసిన అంశాలని, విశ్లేషణని క్రిస్టల్ క్లియర్ గా వివరించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని ప్రజలే అర్థం చేసుకోవాలి. మరి ఆయన మళ్ళీ గెలుస్తాడా లేదా, ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో నిజంగా 2029లో మరి ఆయన గెలుస్తా అంటున్నాడు. ప్రజలు ఏం చేస్తారో మనం వేచి చూడాలి. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.